తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. టీడీపీ మహానాడు ఒక డ్రామా అని ఆరోపించారు మాజీ సీఎం జగన్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. పాత కేసులను తవ్వి వైసీపీ నేతలను కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందన్నారు. తమను వేధించే అధికారుల పేర్లను గుర్తుపెట్టుకోవాలని, జగన్ 2.0లో లెక్క వేరుగా ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో ఏ ఇంటికైనా కూడా వెళ్ళి గర్వంగా తలెత్తుకొని చిక్కటి చిరునవ్వుల మధ్య గర్వంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మేము అని చెప్పుకునే పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మాత్రమే ఉంది. నేను అడుగుతా ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడును, మహానాడు అని చెప్పి పెద్ద పెద్ద డ్రామాలు చేస్తూ ఈరోజు ఏదో పెద్ద ప్రోగ్రాములు పెడతారు. నేను అడుగుతా ఉన్నా, మీ వేదికపై నుంచి నీకు చెప్పే ధైర్యం ఉందా? మీ కార్యకర్తలను గడప గడప తిప్పే ధైర్యం మీకుందా అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు. మరోవైపును చూస్తే లా అండ్ ఆర్డర్, రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం గురించి, లా అండ్ ఆర్డర్ గురించి నేను చెప్పాల్సిన పనులు ఎలా జరుగుతూ ఉంది అనేది నాకన్నా కూడా చక్కగా మీరే చెప్పగలుగుతారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతూ ఉన్న వైఫల్యాలను, చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతూ ఉన్న అన్యాయాలను ప్రశ్నిస్తే చాలు, ఆ ప్రశ్నించే గొంతు వినపడకుండా చేయడం కోసం ఏకంగా భయాన్ని సృష్టిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతూ ఉన్నారు. టీడీపీ కార్యాలయం మీద జరిగిన దాడట 127వ ముద్దాయి కింద ఇప్పుడు మన మంగళగిరి ఎక్స్ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ ఇప్పుడు నిన్న ఈ మధ్యకాలంలో ఆయనను కూడా యాడ్ చేస్తున్నారు. అంతటితో సరిపోలేను. ఈ మధ్యకాలంలో జరిగిన ఘటనలు చెప్తా ఉన్నా. ఎప్పుడెప్పుడో నియోజకవర్గంలో జరిగినవన్నీ పాత ఎప్పుడో సంబంధం లేని విషయాలు ఏదైనా జరిగితే చాలు దాంట్లో నుంచి ఇప్పుడు మన వాళ్ళందరినీ ఇరికిచ్చి వాళ్ళందరినీ జైలులో పెట్టించే కార్యక్రమాలు రెడ్ బుక్ రాజ్యాంగంలో చూస్తూ ఉన్నాం. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.